తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ రివర్స్ గేర్. ఈ కథ స్థానిక పాలన మాసపత్రిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాస్య కథల పోటీలో తృతీయ బహుమతిగా 8,000 రూపాయలు బహుమతి గెలుచుకుంది. ఫిబ్రవరి 2010లో ప్రచురితం అయ్యింది. కథ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. రివర్స్ గేర్. కాలింగ్ బజర్ మోగడంతో తలుపు తీసిన రాజ్యలక్ష్మి ఎదురుగా ఉన్న భానుమతిని చూసి గతుక్కుమని విధిలేక జీవం లేని నవ్వు ముఖానికి పులుముకొని రండి అని ఆహ్వానించింది. చేతిలో పెద్ద స్టీలు గిన్నెతో లోపలికి వచ్చిన భానుమతిని చూడగానే డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్న రమ్య సౌమ్య కంచాలలో ఉన్న పెరుగన్నాన్ని గబగబా నోట్లో కుక్కేసుకుని 2 సెకండ్లలో బాత్రూంలోకి వెళ్ళిపోయారు చేతులు కడుక్కోవడానికి. ఏమిటి, ఇంకా పిల్లలు తెమల్లేదా? నేను లంచ్ బాక్స్ సర్ది పెట్టనా? ఇవాళ మనందరి కోసం వెరైటీ స్వీట్ చేశాను. ఇదిగో తీసుకోండి అంటూ తాను తెచ్చిన స్టీలు గిన్నె డైనింగ్ టేబుల్ మీద పెట్టింది భానుమతి. రాజ్యలక్ష్మి చాకచక్యంగా ఆవిడ్ని కబుర్లో పెట్టి డ్రాయింగ్ రూమ్లోకి తీసుకొచ్చేసింది. ఈలోగా రమ్య సౌమ్యలు వాళ్లే లంచ్ బాక్సులు సర్దుకుని స్కూల్ బ్యాగులతో బయటికి వచ్చి తల్లికి బై చెప్పి అర్జునుడు వదిలిన బాణాల్లా సైకిళ్ళ మీద స్కూలుకు దూసుకుపోయారు. గతంలో ఒకసారి భానుమతి ఇచ్చిన స్వీట్ తిని స్కూల్లో విరోచనాలయ్యి నానా బాధపడ్డారు వాళ్ళిద్దరూ. ఆ గొప్ప అనుభవం వారిని భానుమతి పట్ల అలర్ట్ చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిలా వ్యవహరించేలా శిక్షణ ఇచ్చింది. శ్రీహరి రాజలక్ష్ముల పిల్లలు రమ్య సౌమ్య. డింగ్డాంగ్ కాన్వెంట్లో రమ్య 7వ తరగతి, సౌమ్య 6వ తరగతి చదువుతున్నారు. శ్రీహరి మండల వ్యవసాయాధికారి, సౌమ్యుడు ఉపకార బుద్ధి కలవాడు. అందుకే చేసేది ప్రభుత్వోద్యోగమైనా 4 రాళ్లు వెనకేయడం చేతకాకపోయినా 2 గడ్డి పరకలు కూడా కతకని చేతకాని వాడిని బాగా ముందు చూపుతో ఆమ్యామ్యాలు పట్టేసిన కొలీగ్స్ అభిప్రాయం. రైతులకి ఉత్తమ సేవలు అందించినందుకు 4 సార్లు జిల్లా కలెక్టర్ నుండి అవార్డులు తీసుకున్నాడు శ్రీహరి. చెక్కుబుక్కులే మనిషి స్టేటస్కి కొలబద్దయని, చెక్క ముక్కలు కావని మిత్రుడు దుర్బోధ చేస్తున్నా చిరునవ్వే సమాధానంగా తన పని తాను చేసుకుపోతాడు శ్రీహరి. రాజ్యలక్ష్మి డిగ్రీ పాస్ అయి కొన్నాళ్ళు కాన్వెంట్లో పనిచేసి ప్రస్తుతం భర్త పిల్లల బాగోగుల కోసం ఉద్యోగం మానేసింది. గ్రామంలో ఎవరికి ఏ సహాయం కావాల్సినా చేస్తుంది. రెగ్యులర్ బ్లడ్ డోనరు రాజ్యలక్ష్మి. తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ఆమెంటే ఎంతో గౌరవం చూపిస్తారు. రావులపాలెం పక్కనున్న గ్రామమే విదురేశ్వరం. పూర్వం విదురుడు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసిన ప్రాంతమని, అదే కాలక్రమేణా విదురాశ్రమం నుండి మార్పు చెంది విదురేశ్వరంగా స్థిరపడిందని ఆ ఊరి మాస్టారు లక్ష్మీనారాయణ గారు చెప్తారు. ఆ గ్రామంలో ఉన్న బ్యాంకుకి మేనేజర్గా బదిలీపై వచ్చిన జోగారావు భార్య భానుమతి. ఆ గ్రామం వచ్చిన 2 నెలలకే జోగారావు అందరికీ తలలో నాలుకలా మారితే తన అద్భుత వంటకాలతో మహిళలకు చేరువయ్యాననుకుంటూ వారి కడుపుల్ని తన అమోఘమైన స్వీట్స్తో పంజాబ్ మెయిల్లా కుదిపేసి పరిగెట్టిస్తోంది భానుమతి. విదురేశ్వరంలో ఉన్న స్రవంతి మహిళా మండలిలో సభ్యురాలుగా చేరి అందరితో పరిచయాలు పెంచుకుని డైరెక్టుగా ఇళ్లకు రాకపోకలు సాగిస్తూ తన చేతి వంటతో అందరినీ ఆకట్టుకొని మోస్ట్ పాపులర్ ఉమెన్గా ప్రఖ్యాతి పొందాలన్న మహత్తర ఆశయంతో పయనిస్తోంది భానుమతి. బ్యాంకు మేనేజర్ భార్య కావడం, పైగా పల్లెరూడవడం వల్ల ఎవరూ ఆమెకి ఎదురు చెప్పలేకపోతున్నారు. అందరూ శనగపిండితో జంతికలు చేస్తారు, కానీ మన సిస్టర్ ఆఫ్ నరమహారాజా అదేనండి భానుమతి గారు వెరైటీగా ఉంటుందని రాగుల పిండితో నానా ఫీట్లు చేసి జంతికలనే పదార్థాన్ని రాజ్యలక్ష్మి, వరలక్ష్మి, పద్మావతులకు పంపింది. ఆలోచనాపరులైన రాజ్యలక్ష్మి, వరలక్ష్మి ఆ అపురూప జంతికలకు దూరంగా ఉంటే పద్మావతి వాటిని రుచి చూసిన పొరపాటుకి 2 రోజులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. వంటల పుస్తకాలలో, ఆదివారం అనుబంధాలలో ప్రచురించే ప్రత్యేక పిండి వంటల్ని తన
సునిశిత నయనాలతో పరిశీలించి, ఆలస్యం కొత్త వంటకం విషం అన్న నానుడిని ఫాలో అవుతూ, సోమవారం మధ్యాహ్నమే వండి మహిళామణులకు పంపిణీ చేయడం ఆమె డ్యూటీగా మారిపోయింది. అప్పుడప్పుడు టీవీల్లో వచ్చే వంటింటి ఘుమఘుమల కార్యక్రమాల్ని అనుసరిస్తూ, ఇలా ఉదయాన్నే తన పక్క ఇంటిలో ఉన్న రాజ్యలక్ష్మిని కలిసి కొత్త వంటకాలతో కలవరపెడుతూ ఉంటుంది భానుమతి. ఒక్క వంటల విషయంలో తప్పిస్తే, మిగతా విషయాల్లో ఇరుగు పొరుగుకి చాలా సహాయం చేస్తుంది భానుమతి. ఎవరైనా అడిగితే చీరలపై కొత్త కొత్త పెయింటింగ్సు తన సొంత ఖర్చులతో స్వయంగా వేసి ఇస్తుంది. డోర్ కర్టెన్లకు దేవుళ్ళ బొమ్మలతో ఎంబ్రాయిడరీ కూడా బాగా చేసి ఇస్తుంది. అప్పడాలు, వడియాలు పెట్టడంలో సహకరిస్తుంది. ఎవరైనా 100, 50 అడిగితే మంగళవారం, శుక్రవారం అని కూడా చూడకుండా వాళ్ళకిస్తుంది. వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోయినా బాధపడదు. తన వెరైటీ వంటలు తినకపోతేనే బాధపడుతుంది భానుమతి. భానుమతి వంటకాలన్నీ ఒక పుస్తకంగా వేయమని సలహా ఇచ్చింది రాజ్యలక్ష్మి. ఓహ్! ఇది బాగానే ఉందనుకుని తను సొంతంగా తయారు చేసినవి, బాగా పాత పత్రికల్లో ప్రచురితమైన వంటకాలు, ఆ క్లిప్పింగుల పేర్లు మార్చేసి ఒక 100 పేజీల పుస్తకానికి సరిపడా మ్యాటర్‌ని తయారు చేసింది భానుమతి. దానిని రాజ్యలక్ష్మికి చూపించగా ఆమె అక్కడక్కడ మార్పులు చేసి ఇచ్చింది. ఒకరోజు రాత్రి భర్త జోగారావుకు చెప్పింది వంటల పుస్తకం ప్రింట్ చేయించాలని. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జోగారావు. ప్రస్తుతం భానుమతి వంటలతో వెదిరేశరం ఒక్కటే ఇబ్బంది పడుతోంది. అటువంటిది ఈ పుస్తకం ప్రింట్ అయ్యి మార్కెట్‌లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా సునామీలా అతలాకుతలం అవుతుందా? అని ఆలోచించాడు. కానీ మరుక్షణమే అతనికి లైట్ వెలిగింది. తెలుగు వాళ్ళకి పుస్తకం కొని చదివే అలవాటు బాగా తక్కువ కదా! సరే, అంతకంటే 100 కంటే ఎక్కువ పుస్తకాలు ఎవరు కొనరు అన్న నిశ్చయానికొచ్చి భార్యతోటి సరే అన్నాడు జోగారావు. వంటల పుస్తకం అట్ట వెనుక, లోపల పేజీల్లో అడ్వర్టైజ్‌మెంట్లు సంపాదించి, మొత్తానికి చేతి డబ్బులు పడకుండా పుస్తకాన్ని ప్రింట్ చేయించింది భానుమతి. కాకినాడ నుండి ప్రఖ్యాత రచయిత్రిని పిలిపించి, ఆమె చేత ఆవిష్కరణ చేయించారు భానుమతి మిత్ర బృందం. పుస్తకం ప్రింటింగ్ పుణ్యమా అని నెల రోజులు తమని కొత్త వంటలతో ఇబ్బంది పెట్టనందుకు స్రవంతి మహిళా మండలి వారు సిస్టర్ ఆఫ్ నలమహారాజా అన్న బిరుదుని కూడా భానుమతికి ప్రదానం చేసి కృతజ్ఞత వెల్లడించుకున్నారు. ఆ రోజు మాత్రం భానుమతి వెరైటీ వంటకాలు లేకుండా ఏర్పాటు చేసిన విందుకి గ్రామ ప్రముఖులంతా హాజరై భానుమతిని అభినందించారు. నెల రోజుల విశ్రాంతి తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని గ్రహించలేకపోయారు రాజ్యలక్ష్మి మిత్ర బృందం. పుస్తక ప్రచురణ, బిరుదు స్వీకరణతో తన బాధ్యత మరింతగా పెరిగిందని భావించిన భానుమతి రెట్టించిన ఉత్సాహంతో రోజూ 2 రకాల వెరైటీ వంటకాలు చేసి పనమ్మాయిని తోడు తీసుకుని అందరికీ ఇవ్వడం మొదలుపెట్టింది. భానుమతి చర్యలతో మరింతగా కుదేలైపోయారు మహిళా మండలి సభ్యులు. భానుమతి వెళ్ళాక జాగ్రత్తగా ఆమె ఇచ్చిన వంటకాల్ని డస్ట్‌బిన్‌లో పడేసేవారు. అయితే వాళ్ళకి అనుకోని అవాంతరం కూడా వచ్చి పడేది. ఇంట్లో పెద్దవాళ్ళు భానుమతి రాగానే, "ఆమె ఎంతో కష్టపడి చేసింది కదా! కొంచెం రుచి చూద్దాం" అని ఆమె ఎదురుగానే అడిగేసరికి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా విలవిలలాడిపోయేవారు. పెద్దవాళ్ళు అలా అడిగేసరికి ప్రపంచ బ్యాంక్ అప్పు తక్కువ వడ్డీకే మంజూరయిందన్న చల్లని కబురు విన్న బడుగు దేశం అధిపతి మొహంలా 1000 క్యాండిళ్ల కాంతితో వెలిగిపోయేది భానుమతి మొహం. జిహ్వ చాఫల్యం కొద్దీ ఎక్కువగా తిన్న వెరైటీ స్వీట్లు పెద్దవారి ఆరోగ్యాన్ని గోతిలో పడ్డ ఆర్టీసీ బస్సులా పెద్ద కుదుపు కుదిపి ఆసుపత్రికి పంపించాయి. ఒక వారం గడిచాక ధనలక్ష్మి ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారు స్రవంతి మహిళా మండలి సభ్యులు. ఒక్క భానుమతిని మినహాయించి. భానుమతి వంటల బాధ నుండి తప్పించుకునే మార్గం గురించి చాలా విస్తృతంగా చర్చించారు. చివరకు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు తాము వెరైటీ పేరుతో రకరకాల వంటకాలు చేసి భానుమతిపై దాడి చేయాలని తీర్మానించారు. మరుసటి రోజు భానుమతి రాగానే ధనలక్ష్మి బనానా బీర్ అని గ్లాసు నిండా తెచ్చి ఆమెకిచ్చి తాగమంది. తాను లోపల నుంచి ఒక గ్లాసు తెచ్చుకుని తాగింది ధనలక్ష్మి. బనానా బీర్ బాగుందని మెచ్చుకుని రాజ్యలక్ష్మి ఇంటికెళ్ళింది భానుమతి.
ఆమెతో మాటామంతి అయ్యేసరికి కడుపులో కదలిక ప్రారంభమై మిగతా గృహాల సందర్శన వాయిదా వేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టింది భానుమతి. 4, 5 విరోచనాలయ్యి నీరసంగానే పడుకునుంది భానుమతి. జోగారావు వచ్చి ఆమె పరిస్థితి చూసి టాబ్లెట్లు తెచ్చి ఇచ్చాడు. 2 రోజులు విశ్రాంతి అయ్యాక వరలక్ష్మి ఇంటికి వెళ్ళింది భానుమతి. అమ్మా, ఆంటీ వచ్చారు అని ఆనందంగా చెప్పి వీధిలోకి పరిగెత్తాడు చందు. వరలక్ష్మి ప్లేట్ నిండా స్వీట్స్ తెచ్చింది. మా మేనల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. చాలా స్వీట్లు తెచ్చాడు. ఆ? మీరు ఒక్కటైనా తీసుకోవాలి అని బతిమాలి ఆమె చేతిలో పెట్టింది బాదుషా లాంటి స్వీట్ని. వరలక్ష్మి కూడా తను ఒకటి తీసుకుని తింది. మనసు కీడు శంకిస్తున్న మొహమాటానికి వరలక్ష్మి చేతిలో పెట్టిన స్వీటు తింది భానుమతి. సినిమాలు, టీవీల గురించి మాట్లాడి గ్లాసుడు మంచినీళ్లు తాగి పద్మావతి ఇంటికెళ్ళింది భానుమతి. పద్మావతి చేగోడీలు తేవడం చూసి, "ఆ, ఇప్పుడే వరలక్ష్మి గారింట్లో స్వీట్ తిన్నానండి. దయచేసి నన్ను బలవంత పెట్టకండి" అంది భానుమతి. 10 నిమిషాలు గడిచేసరికి కడుపులో తిప్పేసి ఇంటికి వెళ్ళే సమయం కూడా లేక పద్మావతి ఇంట్లోనే 2 సార్లు బాత్రూంకి వెళ్ళొచ్చింది భానుమతి. పద్మావతి ఇంట్లో ఉన్న టాబ్లెట్లు తెచ్చి ఇచ్చింది. మజ్జిగతో ఆ టాబ్లెట్లు వేసుకుని నిస్త్రాణగా నిద్రపోయింది సాయంకాలం వరకు భానుమతి. ఆమె నా స్థితిలో చూసి కొద్దిగా బాధపడింది పద్మావతి. కానీ 2 నెలల పాటు తామంతా పడిన బాధలు గుర్తుకొచ్చి మనసుని సమాధానపరుచుకుంది. సాయంత్రం 5 గంటలకు కొడుకు ఆనంద్‌ని తోడిచ్చి భానుమతిని ఇంటికి సాగనంపింది పద్మావతి. జోగారావు ఇంటికొచ్చాక భార్యని బాగా కేకలేశాడు. "ఇంటి పట్టునే ఉండు, ఎక్కడికి తిరక్కో" అని గట్టిగా చెప్పాడు. వారం రోజులు గడిచినా భానుమతి తమ ఇళ్లకు రాకపోయేసరికి రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, వరలక్ష్మి ముగ్గురు భానుమతి ఇంటికొచ్చారు ఆమెను చూడ్డానికి. ముగ్గురిని సాదరంగా ఆహ్వానించింది భానుమతి. "ఈ మధ్యన మీరు మళ్ళీ కొత్త వంటకాలు తయారు చేయడం లేదా?" అడిగింది రాజలక్ష్మి. "లేదండి, వంటలు కట్టిపెట్టేశాను. ప్రస్తుతం పత్రికలకి సాహిత్య వ్యాసాలు రాస్తున్నాను. ఈ సందర్భంగా అనేక పుస్తకాలు చదివే అవకాశం కలిగింది. మనం ఎదుటివారికి మంచి చేయలేకపోయినా చెడు మాత్రం చేయకూడదని స్వానుభవం మీద గ్రహించాను. నా రాతలు, చేతలు సమాజానికి ప్రయోజనం కలిగించే దిశగా ప్రయాణిస్తున్నాను. నాలో ఈ మార్పుకి కారణమైన మీకు నేనెంతో రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా అందరం కలిసి చక్కని కాఫీ తాగుదాం." "ఆ! కంగారు పడకండి. అది నేను తయారు చేయను. రాజ్యలక్ష్మి గారు, మీరే వంటింట్లోకి వెళ్ళి మనందరికీ కాఫీ కలుపుకొని రండి. ఈలోగా నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను" అంది భానుమతి. పరివర్తనా భావాలు ఆమె కళ్ళలో కదలాడడం స్పష్టంగా గమనించి ఆనందించి వంటింట్లోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి 4 మంచి కాఫీల కోసం. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.